నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి భారతీయ సాంప్రదాయం విలువలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎంత కష్టమైనా కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటాం అవే మనందరికీ గౌరవాన్ని తీసుకొస్తున్నాయి కానీ రాను రాను గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ తోటి సెల్ ఫోన్ చేతిలోకి రావడం వర్క్స్ కూడా విదేశాలకు సంబంధించిన ఐటీకి సంబంధించిన కంపెనీలు రావడంతో కల్చర్ కూడా త్వరగా అడాప్ట్ చేసుకుంటున్నాం అభివృద్ధికి సంబంధించినంత వరకు అడాప్ట్ చేసుకోవడంలో తప్పులేదు కానీ ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా దీనికి కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంది అక్కడి కల్చర్ కూడా ఇక్కడికి మెల్లిమెల్లిగా పాకుతోంది అయితే చాలామంది ఆడియన్స్ ఇవంతా మేము ఎప్పుడో చూసాము 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అని అంటున్నారు బట్ ఇప్పటికీ కొన్ని ఊర్లలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి తిరిగితే చాలా తప్పుగా చూసి లేకుంటే పద్ధతి కాదమ్మా ఇది కనీసం పెళ్ళయ్యే వరకు ఆగాలి అనే కట్టుబాట్ల మధ్య ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తెలుగునాట సౌత్ వైపు కాస్త స్ట్రిక్ట్గానే పద్ధతుల్ని ఫాలో అవుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయం ఏం జరుగుతుందంటే కేవలం నేను చెప్తుంది కాదు ఇది కొన్ని సామాజిక సంస్థలు వ్యాపార సంస్థలు ఒక సర్వే నిర్వహించాయి ఆ సర్వేలో ఏం తేలిందంటే పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని యువత మొత్తం తేల్చారు ఎంతమంది ఒకరో ఇద్దరో కాదు 100లో 70% మంది పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని చెప్తున్నారంట సాధారణంగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి దగ్గరికి రావాలనుకుంటే నువ్వు ఏదైనా పెళ్లి తర్వాతే అనేది చాలా స్ట్రిక్ట్గా ఒకవేళ అలా అప్రోచ్ అయితే అబ్బాయిని తప్పుడు వ్యక్తిగా కూడా చూసేవాళ్ళు ఏంటి పెళ్లికి ముందు అబ్బాయి తప్పుగా ప్రవర్తించడానికి పెళ్లి సంబంధాలే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఒకవేళ ఇష్టపడ్డా కూడా పెళ్లికి ముందు అబ్బాయి ఏదైనా ఫోర్స్ చేస్తే నీ క్యారెక్టర్ కరెక్ట్గా లేదని ఆ రిలేషన్ని బ్రేక్ చేసుకునే పరిస్థితి నుంచి ఇందులో తప్పే ఉంది అనే పరిస్థితి ఈ 60-70% మందిలో పెళ్లికి ముందు ఫిజికల్గా కలవడం తప్పు కాదు అన్న వాళ్ళల్లో అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అమ్మాయిలు కూడా అంతే మంది ఉన్నారు ఒక అబ్బాయి అయితే నాకు 25 సంవత్సరాలు ఉంది వయసు ఈ 25 సంవత్సరాల్లో నేను కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను ఫిజికల్గా కలుద్దాం అనుకునేలోపు కాలేజ్ అయిపోయింది ఆ తర్వాత జాబ్ వెతుక్కునే క్రమంలో 2 అమ్మాయిలు పరిచయం అయ్యారు వాళ్ళందరితో రిలేషన్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి నేను కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నా పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నాడు బహిరంగంగా అంటే కాలేజీలో లవ్ చేశాడంట ఫిజికల్గా కలుద్దాం అనుకునే లోపు కాలేజ్ అయిపోయిందంట అంటే కాలేజ్ అయిపోగానే అమ్మాయితో రిలేషన్ కట్టేందంటే అది ప్రేమ ఎట్లా అవుతుంది కేవలం ఫిజికల్గా కలవడం కోసం ప్రేమ అనే వంక పెట్టుకున్నారు తప్ప అది ప్రేమ ఎట్లా అవుతుంది తర్వాత చాలామంది 30% మంది అబ్బాయిలు అమ్మాయిలు మాత్రం ఇప్పటికీ పెళ్లికి ముందు ఫిజికల్గా కలవడం తప్పు ఏదైనా పెళ్లి తర్వాతే నేను నా భర్తకే సొంతం లేదు నేను నా భార్యకే సొంతం అనే భావనలో ఉన్నారంట నాకు తెలిసిన ఆ 30% మందికి 2 చేతులు పెట్టి నమస్కారం పెట్టినా తప్పలేదు ఇట్లాంటి వాళ్ళ వల్లే ఇంకా మన కల్చర్ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది 70% మంది అంటే 100లో 70 మంది పెళ్లికి ముందు కలవడం తప్పు కాదు ఆ అనుభూతి చెందడం తప్పు కాదు అనే ఒక ఒపీనియన్కి వచ్చారంటే ఎంత త్వరగా మన కల్చర్ మారిపోతుంది దాదాపు పెళ్ళైతే ఒకప్పుడు అబ్బాయిలు ఏమనుకునేవాళ్ళు ఏ అబ్బాయితో తిరగని అమ్మాయి కావాలనుకునేవాళ్ళు అమ్మాయిలు కూడా అంతో ఇంతో మాకు శ్రీరాముడు లాంటి భర్త కావాలని కొనుక్కునేవాళ్ళు కానీ అబ్బాయి అన్నాక తిరగడా అని ఇంట్లో వాళ్ళు కూడా అనేవారు కానీ ఇప్పుడు అలా లేదు ఎవరో ఒకరు ఎవరిని ఇష్టపడ్డా పర్లేదు మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత దయచేసి మాతో ఉంటే చాలు ఇంకోటితో వెళ్ళకుండా అని ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారింది తిరిగితే తిరిగితే కానీ మమ్మల్ని చంపకుంటే చాలు అనే పరిస్థితి దాకా వచ్చింది రాను రాను అసలు పెళ్ళిళ్ళే ఉండని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడమే ఎక్కువ భగవంత అనే సిచ్యువేషన్లో పెళ్లికి ముందు ఎవరిని కలవద్దు చాలా సిస్టమేటిక్గా ఉండాలి నేనే ఫస్ట్ వ్యక్తిని కావాలని అబ్బాయి అనుకున్నా అమ్మాయి అనుకున్నా ఇక పెళ్ళిళ్ళు అనే పదం సమాధి కాబడుతుందేమో అనే భయాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు కళ్ళ ముందే చాలా ఫాస్ట్గా 10-20 సంవత్సరాల నుంచి మార్పు రావడం ఇది ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న 60-70% కాస్త 90%కి రీచ్ కాబోతోందని ఆ సంస్థలు వెల్లడిస్తున్నాయి అంటే 100లో 90 మంది పెళ్లి కాకముందే ఫిజికల్గా ఇంకోటితో రిలేషన్లో ఉండడం తప్పే కాదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అనే ఫీలింగ్కి ఇంకొక 5-10 సంవత్సరాల్లో 90% మంది వస్తారంట మరి ఇటువంటి పరిస్థితుల్లో చాలా మెచ్యూర్డ్గా చాలా బ్రాడ్గా ఎవరితో ఉన్నా ఎట్లా ఉన్నా నాతో ఆ వ్యక్తి ఎలా ఉందని ఇటు అబ్బాయి అటు అమ్మాయి చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి కాపురాలు చేసుకోలేమో అందుకే బహుశా భారతదేశంలో కూడా పెళ్లికి పునాది లాంటి భారతదేశంలో కూడా పెళ్లి అంటే ఆసక్తి పోతుంది పెళ్లి చేసుకోనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది